ఆ కామాక్షి అడిగిన కట్నం మొత్తం సత్య తీసుకొచ్చి వాళ్ళ ముందు పోసింది. నన్నేం చేయమంటావు చెప్పాలడు? పోన్లే మావా, మీ అల్లుడు కూతురు సుఖంగా ఉన్నారు. ఏం సుఖం అల్లుడు, షాపు తగలబడిపోయింది. 10 లక్షలు ఇస్తే గాని నా కూతుర్ని కాపురానికి తీసుకెళ్ళని ఆ కామాక్షి అంటోంది. అల్లుడు, నీ మీద నాకు డౌట్ ఉంది అల్లుడు. నువ్వే షాపు తగలబెట్టావని చెప్పి నేను అనుకుంటున్నా. మావా, పెళ్ళి అయిపోయిన తర్వాత నేను మాత్రం ఏం చేస్తా? ఆ? నీ కూతురు జీవితం నా చేతుల్లో లేదు మావా. సరే అల్లుడు, నాకు నీ గురించి తెలుసు కదా, కానీ ఏం చేద్దాం, అలా జరిగిపోయింది అంతే. నా కూతురు జోలికి మాత్రం రాకలుడు. అది సరే, సత్య అంత డబ్బు ఎలా తీసుకొచ్చింది? అల్లుడు, నీకు తెలీదా? సత్య సిటీలో పెద్ద ఉద్యోగం చేస్తుంది అల్లుడు. వాళ్ళ ఓనర్ చాలా మంచోడంట. అక్కడి నుంచి డబ్బు పట్టుకొస్తుంది అల్లుడు. మరి ఇప్పుడు షాప్ తగలబడిపోయింది, కామాక్షి అడిగిన 10 లక్షలు ఇస్తుందంటావా? సత్య ఎలా అయినా తీసుకొస్తుంది అల్లుడు. నా కూతురు గురించి నాకు తెలుసు కదా, అది పంతం పట్టిందంటే నెరవేర్చేసుకుంటుంది. తన అక్క కోసం ఎంత దూరం వెళ్ళిపోతుంది. ఏందే, సిటీలో ఉద్యోగం చేస్తుందా? ఈ విషయం నాకు తెలీదే. ఈ మధ్య రిక్షా తొక్కట్లేదేంటా అనుకుంటున్నా. మొత్తానికి బయట ఉద్యోగం చేస్తుందన్నమాట. అవునల్లుడు, కానీ ఎక్కడ చేస్తుందో ఎలా చేస్తుందో నాకు కూడా తెలీదు. అది నేను కనిపెడతానుగా. అంత డబ్బులిచ్చే ఉద్యోగం ఏంటో నేను తెలుసుకుంటానుగా. సరే మావా, నాకైతే అన్యాయం చేశావు. నేనిచ్చిన అప్పు అయితే తిరిగిచ్చావు, కానీ నీ కూతుర్నైతే నాకు కట్టబట్టలే. అల్లుడు, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు, వదిలే. సత్య 10 లక్షలు తీసుకొస్తుంది, దాని అక్క జీవితం నిలబెడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్య ఆ డబ్బులు తీసుకురావడానికి నేను ఒప్పుకోను. నందిని జీవితం అశోక్తో ముడిపడనివ్వను. అసలు సత్య ఎక్కడ పనిచేస్తుందో ఏంటో మొత్తం కనిపెట్టాలి. సత్య సంగతి ఏంటో తేల్చాలి. తేలుస్తా. సరే మావా, నాకు టైం అవుతుంది, నేను వస్తా. అల్లుడు జాగ్రత్త. లహరి, ఆకలేస్తుందమ్మా, దా. ఈ ఇల్లు మందేనమ్మా. నన్ను మా బామ్మ ఇంటి వారసుడు అంటుంది. అలా చూస్తే నువ్వు కూడా ఇంటి వారసురాలువే. మనం మన ఇంట్లో ఉండి కూడా కష్టపడాల్సి వస్తుంది. ఆకలితో నేను ఉండగలను, కానీ నువ్వు ఉండలేవు కదా. నిన్ను లోపలికి తీసుకెళ్ళి భోజనం పెట్టిస్తాను. నేనిప్పుడు ఈ ఇంటి వారసుడు బాలని కాదు, ఈ ఇంటికి తోటమాలుగా వచ్చిన కిట్టయ్యని. ఇలా వెళ్తే ఎవరికైనా అనుమానం రావచ్చు. వద్దులే, తర్వాత చూద్దాం. కిట్టయ్య, ఏంటి వెళ్ళిపోతున్నావు? రా.
అవును, మీరిద్దరూ భోంచేయలేదు కదా? అయ్యో, మీ సంగతే మర్చిపోయాను కిట్టయ్య. పాపం చిన్న పాప ఆకలికి ఎంత అలమటిస్తుందో ఏంటో. రండి భోంచేదురు గాని. రండి. పాపను కూర్చోబెట్టు. నువ్వు కూడా కూర్చో. వదినా, తను పనోడు. మనం తినే డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడతావేంటి? అలాంటి పనోళ్ళు కింద కూర్చుని తినాలి. వాసుకి, అలా మాట్లాడుతున్నావేంటి? మన ఇంట్లో పని వాళ్ళనైనా యజమానులనైనా ఒకేలా చూస్తామన్న సంగతి నీకు తెలీదా? అవునరా భూషణం, పాపం ఆ పెద్దాయన కిందలా కూర్చుంటాడు. చాలమ్మగారు. పనిచేసేవాళ్ళు కొంచెం తింటే ఏం సరిపోతుంది? మొహమాట పడకుండా నీకు కావలసినంత తిను. ఏంటి కిట్టయ్యా, ఏంటి తినకుండా ఆలోచిస్తున్నావే? మిమ్మల్ని చూడగానే మా అమ్మ గుర్తొచ్చింది. మనుషుల విలువ వాళ్ళు ముందున్నప్పుడు తెలీదు కిట్టయ్యా. వాళ్ళు లేనప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది. వాళ్ళ జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అరే తిను. కిట్టయ్య, పాపకి త్రిపుర తినిపిస్తుందిలే. ఏంటి త్రిపుర చూస్తున్నావు? వెళ్ళి పాపకు తినిపించు. ఆహా, అలాగే బామ్మగారు, తినిపిస్తాను. వెళ్ళు. కిట్టయ్య, మా వంటలు ఎలా ఉన్నాయి? నీకేంటమ్మా, నువ్వు బ్రహ్మాండంగా వంట చేస్తావు కదా. అదే మిమ్మల్ని చూస్తేనే అర్థం అవుతుంది మీరు బాగా వంటలు వండుతారని. వంట చాలా బాగుంది.